నేను ఇడికి వచ్చింది కొట్లాడ పెట్టుకుందానికే వచ్చిన. చెప్పురి మీ హరీష్ రావుకి ఈటల రాజేందర్ అన్న చిన్నగా ఉన్నాడు, అమాయకుడు ఎత్తుకపోదామని అనుకుర్రేమో. ఈటల రాజేందర్ అన్న వెనకాల మొత్తం భారతీయ జనతా పార్టీ ఉంటుంది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ప్రతి బీజేపీ కార్యకర్త వస్తాడు. ఏం చేస్తాడు రాజేందర్ అన్న అని అనుకున్నారు. ఒక్క రాజేందర్ గిట్ ఏమైనా అనాలనే ప్రయత్నం చేస్తే మేము వెళ్ళిపోయిన తర్వాత 27వ తారీఖు సాయంత్రం తర్వాత మఫ్టీలు ఉన్న పోలీసు వాళ్ళు పైసలు వంచాలని చూసినా, మందు వంచాలని చూసినా ఒక్కటి ఏముంటుంది, అది బడిత పూజ తప్ప ఇంకొకటి ఏం లేదు. బడిత పూజ తప్ప ఏం లేదు. దమ్మడ దంచూరి, మోకాల మీద కండువాలు వేసుకొట్టుర్రి, టీఆర్ఎస్ కండువాలు వేసుకొట్టుర్రి, టీఆర్ఎస్ వాళ్ళే కొట్టినట్టు నటించుర్రి. మీ ముఖాలకు బట్టలు కట్టుకోర్రి, అవి కూడా టీఆర్ఎస్ కండువాలు కట్టుకునే కొట్టుర్రి. ఏం కాదు, ఏం బీకేది లేదు, ఏం అయ్యేది లేదు. ధైర్యంగా కొట్లాడుర్రి. వాళ్ళ ధైర్యం అంతా నోట్లు మాత్రమే లెక్కలేసుకుంటుర్రు వాళ్ళు. 27వ తారీఖు తర్వాత రాజేందర్ అన్నను పోలీసు వాళ్ళని పెట్టి కదలకుండా చేసి మేము ఏదో వంచుతామని చూస్తున్నారు. పైసలు ఏం భయపడకుండా తీసుకోండి. పైసలు అన్ని మనే 17 ఏళ్ళకోలే మస్తు సంపాదించారు. ఎన్ని సంపాదించారు? మనకు ఉద్యోగాలు ఇవ్వమంటే పైసలు లేవు, మనకు నోటిఫికేషన్లు ఇవ్వమంటే పైసలు లేవు, మనకు నిరుద్యోగ భృతి ఇవ్వమంటే పైసలు లేవు. 35 నెలలకోలే నెలకు 3016 రూపాయలు లెక్క పెడితే 1,05,560 రూపాయలు బాకీ ఉన్నాడు హరీష్ రావు. మనకి ఎంత బాకీ ఉన్నాడు? 1,05,560 రూపాయలు ఈ ఫస్ట్ తారీఖుకి మనకు బాకీ. కేసీఆర్ హరీష్ రావు ఎందుకు బాకీ అంటే పైసల మంత్రి ఆయన్నే, పంచాల్సింది ఆయన్నే, బాకీ ఉన్నది కూడా ఆయన్నే. కాబట్టి మీరు ధైర్యంగా నిల్చోండి, కొట్లాడదాం, రాజేందర్ అన్నని గెలిపిద్దాం. ఏం ఫరక్ పడేది ఏం లేదు అక్కడ. అందుకని నేను మీకు అందరికి చేసేటువంటి విజ్ఞప్తి ఒక్కటే, ఇలా ఉద్యోగం వస్తుందా, నిరుద్యోగ భృతి వస్తుందా, ఇవన్నీ కాదు పంచాయతీ. చంద్రశేఖరరావు గారి అహంకారం తగ్గాలంటే, తెలంగాణ ప్రజల్ని ప్రజలుగా చూడాలంటే, మనల్ని డబ్బులకు అమ్ముడు పోయేటువంటి వ్యక్తులుగా వాళ్ళు లెక్క కట్టొద్దు అంటే, దుబ్బాకలు ఎట్లయితే గీత గీసి కొట్లాడి గెలిచినమో రేపు హుజురాబాద్లో కూడా గట్లే గీత గీసి గెలిపియాలి. రాజేందర్ అన్నకు వచ్చినటువంటి మెజారిటీ చూస్తే కేసీఆర్ గారు 2 సంవత్సరాలు నిద్రపోకుండా ఉండాలి. చేస్తారా చేయరా? గెలిపిస్తామా లేదా రాజేందర్ అన్నని?